అభివృద్ధి అయిందని కామారెడ్డి జిల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ అన్నారు. కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ కవితను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని మండిపడ్డారు. పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడ జరిగిందో నిరూపించాలని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైందని జుబేద్ ప్రశ్నించారు. రైతు బీమా అమలు చేయాలంటున్నాము. అదే కాకుండా ప్రతి కింటానికి 500 బోనస్ ఇస్తామని సన్న బట్టలకు ఇస్తున్నారు. అదే కాకుండా 2000 పింఛన్కి 4000 ఇస్తామన్నారు. 4000 ఉన్నదానికి 6000 ఇస్తామన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ మాయ మాటలే. అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు 400 దొంగ అని చెప్పి అధికారం ఎక్కిన వ్యక్తి అక్కడ రేవంత్ రెడ్డి గారు. అదే కాకుండా కళ్యాణ లక్ష్మితోని తులం బంగారం ఇస్తున్నారు. అదే కేసీఆర్ గారు మాట్లాడితే పిల్లలు పుట్టిన తర్వాత వస్తున్నాయన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు నేను అంటున్నా, మీరు వచ్చే అధికారంలో దగ్గర సంవత్సరం 2 నెలలు అవుతుంది. ఎప్పుడైనా 1 లక్ష రూపాయలు తులం బంగారం ఇచ్చిర్రా మీ అధికారం వచ్చిన తర్వాత నేను అడుగుతున్నా. ఇంత రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పాతపాల గారు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఎప్పుడన్నా మన ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ వచ్చారా అని నేను వేస్తున్నా. ఎందుకు అంటే ఇక్కడ అధికారంలో ఉన్నది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ. అక్కడ బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారు కనుక కవితక్క ఇక్కడ రాలేకపోయింది. దానికి సమాధానం చెప్తున్నాం. అక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీకి అక్కడ జీవన్ రెడ్డి గెలిపించారు. ఆ జీవన్ రెడ్డి గారు ఎప్పుడన్నా వచ్చారా అని అక్కడ నేను అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా. మీరు అనే మాట ఇంకోసారి ఏదైనా ప్రెస్ మీట్ మీరు పెట్టేటప్పుడు మీరు మాట్లాడకండి. మీ మెయిన్ నాయకులు ఏనుగు రవీంద్రని మాట్లాడిపోయండి, గౌరవ పోచారం శ్రీనివాస రెడ్డితో మాట్లాడిపోయండి, గౌరవ కాసుల బాధతో మాట్లాడిపోయండి. ఎందుకంటే కార్యకర్తల మీద పక్కన ఉన్న భుజం మీద తుపాకీ పెట్టి షూట్ చేస్తున్నారు. ఇలా మాటలు నమ్మినట్లయితే మీరు మోసపోతారు కార్యకర్తలారా చెప్తున్నా. ఎందుకంటున్నంటే ఏనుగు రవీంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నారు. మీరు అనుకుంటే సీఎం దగ్గర పోయి 1000 కోట్లు ఫండ్ తీసుకురండి. దమ్ముంటే మీ కార్యకర్తలకు పంచండి. అక్కడ కాన్సెన్స్ ప్రజలకు అక్కడ ఇవ్వండి. అక్కడ ఏ పల్లెలు కావాలో నిధులు ఇవ్వండి. మీరు అనుకుంటే కాసుల బాలరాజు గారు ఉన్నారు, మీరు ఉన్నారు.